అక్కడ ఉన్న ప్రాబ్లం మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే అది సర్దుకొని వెళ్ళిపోవాలి. ఏదైనా మీ ఆత్మగౌరవానికి హాని జరిగేది ఉంటే నేనున్నాను, నేను వస్తా అని చెప్పి కూడా చేరారు. ఇందాక మన మొయిద్దీన్ గారు చెప్పినట్టు 11 సీట్లు అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ అన్నారు, కానీ వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటేనండి, మీకు పోయిన ఎలక్షన్ లో 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, మనం ఏం తప్పులు చేసా వాటి గురించి ఆలోచించకుండా పవన్ కళ్యాణ్కి ఆపరేషన్ చేయించుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ విజయలా పోటీ చేయలేదు, ఇవన్నీ మీకెందుకండి? మీ గురించి మీరు ఆలోచించుకోండి. గురిగింజ తత్వం లాగా, గురిగింజ గురించి తెలిసిందిగా, దాని కింద ఉన్న నలుపు చూసుకోండి, ఎదుర్కొన్న విమర్శిస్తూ ఉంటది. కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు తప్ప దాన్ని వాళ్ళు నెగిటివ్ తీసుకోవటం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామండి. ఇంకోటి, మీరు విజయ్ గారి గురించి ఇందాక వచ్చింది, తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరండి. ఇక్కడ మా 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఉంది, భాషలను గౌరవించే విధానం. మనం ప్రతి భాషని గౌరవిస్తాం. గాంధీ గారు మనకి స్వాతంత్రం తెచ్చారు, ఆయన హిందీ వాడని చెప్పి మనం ఏమిచ్చట్లా, గాంధీ గారిని స్వాతంత్రాన్ని గౌరవిస్తాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ, అయినా మనం భాష పరంగా మనం విత్తరించం. కానీ తమిళనాడులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళు తమిళ తప్ప లాంగ్వేజ్ తప్ప మిగతా భాషల్ని గౌరవించరు. ఇప్పుడున్న ద్రావిడ లీడర్స్ అందరూ ఏం చేశారంటే అండి, అక్కడ ఉన్న ప్రజల్లో ఒక దీన్ని వాళ్ళ మనసులోకి ఒకటి చొప్పించారు, మన తమిళం తమిళం తమిళం, నార్త్ వాళ్ళు మనం విమర్శించాలి, నార్త్ వాళ్ళు మనకు శత్రువులు అనేది వాళ్ళ అండర్ గ్రౌండ్ దాకా తీసుకెళ్లారు. అందువల్ల ఏమంటే అక్కడ మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు ఎక్కువ, అయినా బీజేపీకి ఓటేరు. ఎందుకంటే బీజేపీ హిందీ పార్టీ, నార్త్ పార్టీ, అందుకనేరు. ఆ రకంగా వచ్చిందే తప్ప, ప్లస్ అక్కడ తమిళనాడులో సినిమా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సినిమాకి రాజకీయానికి అభినవ సంబంధం ఉందండి. సినిమాలు అక్కడ మీకు తెలుసు, హీరోలకి హీరోయిన్లు కూడా గుళ్ళు కడతారు, గుళ్ళు కట్టి పూజిస్తారు. ఎందుకంటే దే లైక్ వెరీ మచ్. అందువల్ల అక్కడ వచ్చిన మార్పు ఇక్కడ పరిస్థితులు వేరు. మీకు తెలుసు, 2014లో మన జనసేన పార్టీ పెట్టినప్పుడు సారు సమాజంలో జనంలో మార్పు కోసం పెట్టారు తప్ప అధికారం కోసం పెట్టలేదు, పదవుల కోసం పెట్టలేదండి. అప్పుడు 2014లో మల్కాజ్గిరిలో పోటీ చేసే అవకాశం ఉన్నా సరే, ఎంపీగా పోటీ చేసి అక్కడికి వెళ్ళి ఎంపీ మన మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నా తప్ప చేయలేదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఒకటి పాతది ఒకటి గుర్తొస్తుంది. మన సుభాష్ చంద్రబోస్ గారు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో హిట్లర్ని కలిశారు. హిట్లర్ని కలిసినప్పుడు హిట్లర్ గారు మాకు ఆంగ్లేయుల నుంచి విముక్తి కోసం అని చెప్పి మాకు మీ సహాయం కావాలి అని అర్థిస్తే అతను ఒక కోరాడండి, మీ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేయాలంటే ఆయన మాట్లాడుకున్న సుభాష్ చంద్రబోస్ గారు ఎస్ అన్నారు. వెంటనే ఆయన హిట్లర్ గారికి అసలు ఆశ్చర్యం వేసింది. అదేంది, ఇప్పుడు మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు అక్కడ పరిపాలించటమో చేయాలి, కానీ ఇక్కడికి వస్తా అన్నారంటే కాదు అంటే ఏమన్నా తెలుసండి ఆయన, మా ప్రజలకు స్వాతంత్రం నాకు ముఖ్యం అండి, నేనేదో అక్కడ అధికారాన్ని కోసం నేను ప్రయత్నించట్లేదు, మా ప్రజలు స్వాతంత్రం వచ్చి ఉంటే చాలు, అందుకే నేను మీకు మాట ఇచ్చా అంటాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనంలో మార్పు తీసుకురావడం కోసం జనసేన పార్టీ పెట్టారు, కానీ ఆయన ఏదో సీఎం అవుదామని కాదు, జనంలో మార్పు రావాలి, సమాజ మార్పు రావాలి పెట్టి